హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్ సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుంది జిప్ ట్వేటర్ అనమాట. ఇది పిజో ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ ట్వేటర్ కాదు, నాన్ మ్యాగ్నెట్ ట్వేటర్ అయినా సరే చక్కగా వస్తుంది. అండ్ ఇది నేను హై ఎండ్ నుంచి లో ఎండ్ వరకు ఈ టైప్ ఆఫ్ ట్వేటరే వాడతాను నేను. అండ్ హై ఎండ్లో కూడా నేను క్రాస్ ఓవర్లు ఏం వాడనండి, ఇలా కెపాసిటర్ ఒకటి ఇచ్చుకుంటాను. అసలు క్రాస్ ఓవర్ ఎందుకు అనే క్వశ్చన్స్ చాలామంది లైవ్లో అడిగారు. క్రాస్ ఓవర్ అనేది ఎందుకు వాడతామంటే ఓఫర్ ట్వేటరు డివైడ్ అయిపోద్దని ఒక పక్క అయితే, ఇంకో పక్క ట్వేటర్కి లోపల ఒక స్మాల్ పొరలాగా ఉంటుందండి. ఆ పొర ఏమవుతుందంటే బేస్ వచ్చినప్పుడు పర్ అని పోతుంది. అప్పుడు పోయినప్పుడు ఈ ట్వేటర్ పని చేయకుండా పోతుంది. దాని ప్రొటెక్షన్ కోసం మనం కెపాసిటర్ అనేది వాడతాము. అయితే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వాడతారు. నాకైతే ఈ కెపాసిటర్తో వర్కౌట్ అయిపోతుంది. చాలామంది ఏంటంటే దీనికి మళ్ళీ రెసిస్టర్ యాడ్ చేసి ఇంకొంత ఎలక్ట్రోలైటిక్ కానీ వేసి ఇలా చేస్తారు. అయితే ఇక్కడ ఇది మనం ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి ట్వేటర్ కెపాసిటర్ అని అడిగితే ఇచ్చేస్తారు. ఇది 4.7 ఇక్కడ ఉంటుంది మీకు. 4.7 మైక్రోఫారడ్ 63 వోల్ట్. ఇది అసలు సూపర్గా పనిచేస్తుంది. నాకైతే ఇప్పటి వరకు ఒక్క ట్వేటర్ కూడా కాలిపోయినట్టు తెలీదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ కాకుండా ఇలా వేసుకుంటే నాకైతే ఇప్పటి వరకు కాలినట్టు నాకు తెలియదు ఏ ట్వేటరు. సో ఎవరైనా డిఐవై క్యాండిడేట్స్ ఉన్నా, లేదంటే ఎవరైనా ఇంట్లో స్పీకర్స్ బిగించుకోవాలనుకుంటే క్రాస్ ఓవర్ కొనుక్కొని డబ్బులు వేస్ట్ అంటే డబ్బు ఉన్నోడికి పర్లేదు, డబ్బు లేని వాళ్ళకి క్రాస్ ఓవర్తో పని లేదని నా ఫీలింగు. నేనైతే ఇలాగే ఇస్తున్నాను. మరి నా ఆడియో క్వాలిటీ అనేది వీడియోస్లో చూస్తున్నారు కాబట్టి మీకే తెలియాలి. క్రాస్ ఓవర్ కాస్ట్ కూడా తక్కువేం లేవు, ఇంచుమించు 700-600. ఇదైతే నాకు ఒక్కొక్కటి వచ్చి ₹1-2 పడుతుంది అంతే. సో ₹2 కోసం మనం ₹1000 ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. నేను ఎవరిని విమర్శించడానికో దేనికోసమో వీడియో చేయట్లేదు. జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఇప్పటివరకు అయితే నేను ఏ కస్టమర్కి క్రాస్ ఓవర్ వేయడం జరగలేదు. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.